ఇక్కడ పుట్టినంతమంది మహానుభావులు ప్రపంచంలో ఇంకెక్కడ పుట్టలేదు అంటే అక్కడ కూడా కొంతమంది పుట్టారు, కానీ ఇక్కడ పుట్టినంతమంది ఎక్కడ పుట్టారు. మాతగారు చెప్పినట్టు శంకరాచార్య సమారంభం వ్యాస శంకర మధ్యమం అని చెప్తే దానికన్నా ముందు నుంచి మన దగ్గర ఎంతోమంది ఉన్నారు. శంకరాచార్యుడు అప్పటివాడు ఇప్పటివాడు మనకు తెలిసి జ్ఞానానంద మహర్షి, హిమాలయ పర్వతాలకు ప్రణవానంద మహర్షి, కైలాస మానస పర్వతాన్ని 27 సార్లు 27 రూట్లలో పోయి వచ్చిన మహానుభావుడు జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో, రమణ మహర్షి ఎట్లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి మన భారతదేశం అందించింది. అటువంటి కోవలోకి చెందిన వారే శ్రీమాన్ పత్రి. ఉన్నాడు, అక్కడే కూర్చొని ఉన్నాడు. శివాలయంలో పత్రి పూజ జరుగుతున్నంత కాలము పత్రి భూలోకంలో ఉండనే ఉంటాడు. కొంచెం దగ్గర పేరుతో ఇంకొక ఆయన ఉన్నాడు, అత్రి అని. ఎంతమందికి తెలుసు? ఏం చేశాడు ఆయన? నిరాకార పరబ్రహ్మాన్ని భూలోకానికి సాకార రూపంగా తెంపాలని 1000 సంవత్సరాలు తపస్సు చేసి దత్తాత్రేయ మూర్తిని భూలోకానికి అందించిన వాడు అత్రి. ఆ అత్రికి దగ్గర పేరులో ఉంది ఈ పత్రి. ఈ మహానుభావుడు అందరికీ తెలిసిన శ్వాసను పట్టుకుని దాని గురించి చెప్పాడు. వస, శ్వాసను మారుస్తే అక్షరాలు షా కింద వావత్తు పక్కన పెడితే శరీరంలో వస నివసించేది, వచ్చి పోయేది ఏదో. మనమంతా వచ్చి పీల్చుకుంటున్నాం, వదిలిపెట్టేస్తున్నాం. వేద ఋషులు ఎన్నోసార్లు చెప్పారు, మనకున్న యోగాలు